ఎంతమంది ఆ ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభు రాకడ అంటే చాలా మందికి భయం వేసేస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ప్రభు అప్పుడే త్వరగా రాకూడదు, ఇంకా ఈ లోకంలో నేను ఎంజాయ్ చేయాలి, ఇంకా నేను అనుభవించాలి, ఇంకా నేను ఏదో చెయ్యాలి అని తాపత్రయపడుతున్నారు. కానీ ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండేటువంటి పరిస్థితి చాలా మందిలో లేదు. సిద్ధపడేవాడు ప్రభు రాకడ కొరకు సంతోషంగా నిరీక్షిస్తాడు. ఆదిమ సంఘం ఎలా జీవించారో తెలుసా? వారి కాలంలోనే ప్రభు వస్తారు అనేటువంటి సిద్ధపాటు కలిగి వారు జీవించారు. ఈ రోజే ప్రభు వచ్చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను అనే విధంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంతవరకు బ్రతుకుతామో ఆ బ్రతికే కాలం అంతా ఆ ప్రభు కొరకు జీవించే బ్రతుకు మనము కలిగి ఉండాలి.